ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి మేము 2 kg చికెన్ తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో 2 kgకి ఆ స్పూన్తో మా మమ్మీ అయితే 2 స్పూన్స్ నిండుగా వేసింది అల్లం. నెక్స్ట్ మనం దీంట్లోకి ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇది కొంచెం వేయించి పట్టిన ధనియా పొడి. సో దీంతో మా మమ్మీ ఒక 2 స్పూన్స్ వేసింది ధనియా పౌడర్. సో ఇప్పుడు ఇందులోకి మనం ఇంకా పసుపు వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేస్తుంది. నెక్స్ట్ ఇందులోనే మనం ఇంకా మన టేస్ట్కి సరిపడా కారం. మా మమ్మీ అయితే ఆ గరిటెతో 2 వేసిందండి, 2 గరిటెల కారం. సో మీది బాగా స్పైసీ ఉంటే కొంచెం తక్కువ, మనం ఇక టేస్ట్కి తగ్గట్టు అన్ని. ఇందులో కాస్త 1 స్పూన్ సాల్ట్ వేసింది, మిగతాది మనం కర్రీ అప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ముక్కకు పట్టాలి కాబట్టి కాస్త సాల్ట్ వేసింది, తర్వాత ఆయిల్ వేసింది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మనం మంచిగా. ఇదంతా మనం చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ అలా లేదా 1/2 అవర్ అలా మనం రెస్ట్ ఇచ్చామనుకోండి, ఆ పీసెస్కి అనేది మనం పట్టిన మసాలా అంతా మంచిగా పడుతుందండి. అప్పుడే పీస్ అనేది కొంచెం ఇట్లా ఏంటంటే మనం తిన్నప్పుడు అంతా నార చప్పగా అలా ఉండకుండా, మనం ఒకవేళ మ్యారినేట్ చేసి పెట్టామే అనుకోండి, అప్పుడు చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు కర్డ్ను కొంచెం లెమన్ యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. బట్ మేమైతే వేయలేదు. సో నాకు ఇలాగే ఇష్టం, సో మేము వేయలేదు. కానీ వేస్తే బాగుంటుంది, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి గ్రేవీ అనేది మంచి చిక్కగా ఉండాలి అనుకుంటే ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకోండి. అలాగే మనం దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే కాస్త ఇలాచి, సో అవన్నీ వేసి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలా చేసామనుకోండి మనం గ్రేవీ చిక్కగా ఉంటుంది. అలాగే ఆనియన్ అదంతా పేస్ట్ అంతా ముక్కలకు పట్టేసి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇది ఇందులో కలపకుండా మనం ఆ పేస్ట్ అనేది మనం పోపులో కూడా వేసుకోవచ్చు. మా మమ్మీ అయితే ఇందులోనే కలిపేసింది, సో పీస్కి పడుతుంది, టేస్టీగా ఉంటుందని. సో ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసింది, కొంచెం జీరా వేసింది, అందులోనే కాస్త పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసింది. కాస్త ఆనియన్ బ్రౌన్ కలర్ వేయించాలి. ఇందులోనే కాస్త పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ అందులో వేసేయాలి. సో చికెన్ అందులో వేసేసి ఒకసారి కలపాలి. సో టాస్ చేస్తుంది. ఇప్పుడు చికెన్ అందులో వేసేసి సో అడగంటకుండా మంచిగా మిక్స్ చేసేయాలి. సో ఇప్పుడు దీనిపైన మనం ముందు కలిపి పెట్టుకున్న బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లోనే వాటర్ వేసేసి దాన్ని ఆ గంజి పైన పెట్టేసిందండి అడుగంటకుండా. సో మధ్యలో అలా కలుపుతుండాలి, అడుగంటకుండా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి. సో ఇలా పైన ఆవిరి పెట్టడం వల్ల ఏమవుతుందనంటే కింద మనకి చికెన్ అనేది అడుగంటకుండా ఉంటుంది. సో ఇప్పుడు మసాలా వాటర్ ఉంది కదా, అదంతా అందులో వేసేసింది మా మమ్మీ గ్రేవీ కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలి. మా మమ్మీ 2 స్పూన్స్ కారం వేసింది కాబట్టి గరిటెతో మళ్ళీ 2 స్పూన్స్ అలా సాల్ట్ వేసింది, సరిలాగా. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి సాల్ట్. ఇప్పుడు మిక్స్ చేసేసి మంచిగా లిడ్ పెట్టేసేయాలి మళ్ళీ కాసేపు.
ఇప్పుడు ఒక 15 నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం అందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. సో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ కట్టేసుకోవాలి. సో మా మమ్మీ అలా కలిపేసేసి ఇప్పుడు లిడ్ పెట్టేసేయాలి. చూడండి, ఆయిల్ అంతా అలా పైకి తేలే వరకు ఉంచితేనే చికెన్ అరోమా అనేది చాలా బాగా వస్తుంది.